మొట్టమొదటి 2026 ఐచి నగోయా ఆసియా క్రీడల ఫన్ రన్‌కు ఏ రాష్ట్రం ఆతిథ్యం ఇచ్చింది? కేరళ. ఒలింపిక్ కౌన్సిల్ ఆఫ్ ఆసియా వారి ఆసియన్ గేమ్స్ ఫర్ ఆల్ ఇనిషియేటివ్ కింద కేరళలోని తిరువనంతపురంలో మొట్టమొదటి 2026 ఐచి నగోయా ఆసియన్ గేమ్స్ ఫన్ రన్ నిర్వహించబడింది. ఈ కార్యక్రమంలో 40,000 మందికి పైగా పాల్గొన్నారు. 2026 ఆసియన్ గేమ్స్ జపాన్లోని ఐచి నగోయాలో జరగనున్నాయి. ఈ కార్యక్రమం ఫిట్నెస్, క్రీడా స్ఫూర్తిని ప్రోత్సహించడంతో పాటు రాబోయే ఆసియన్ గేమ్స్ గురించి అవగాహన కల్పించింది. తైమామన్ తంగమూర్తిర తిట్టం అనగా తల్లి మేనమామల బంగారు ఉంగరం పథకం ఏ రాష్ట్రం ప్రారంభించిన ఒక ప్రధాన సంక్షేమ కార్యక్రమం? తమిళనాడు. తమిళనాడు ప్రభుత్వం వెట్రి తమిళగం విజన్ డాక్యుమెంట్ను ఆమోదించింది. ఈ విజన్ కింద తమిళనాడు ప్రారంభించిన తైమామన్ తంగమూర్తిర తిట్టం ఒక ప్రధానమైన కార్యక్రమం. ఈ పథకం కింద పుట్టిన ప్రతి శిశువుకు 1 గ్రాము బంగారు ఉంగరాన్ని బహుమతిగా ఇస్తారు. ప్రభుత్వ ఆసుపత్రుల్లో పిల్లలు పుట్టిన తమిళనాడులో శాశ్వతంగా నివసిస్తున్న కుటుంబాలకు ఈ ప్రయోజనం అందుబాటులో ఉంటుంది. సంస్థాగత ప్రసవాలను ప్రోత్సహించడం, అలాగే నవజాత శిశువును మరియు తల్లిని గౌరవించడం ఈ పథకం యొక్క లక్ష్యం. ఇటీవల ఏ నగరంలో ఐఎన్ఎస్ దోనగిరి సంశోధక్ మరియు ఐఎన్ఎస్ అగ్రై ప్రారంభించబడ్డాయి? కోల్కతా. భారత నౌకాదళం కోల్కతాలో స్వదేశీ పరిజ్ఞానంతో నిర్మించిన 3 నౌకలను ప్రారంభించింది. అవి ఐఎన్ఎస్ దోనగిరి, ఐఎన్ఎస్ సంశోధక్ మరియు ఐఎన్ఎస్ అగ్రై. ఈ ఐఎన్ఎస్ దోనగిరి అనేది 5వ ప్రాజెక్ట్ 17A స్టెల్త్ ఫ్రిగేట్. దీనిని వార్షిప్ డిజైన్ బ్యూరో రూపొందించగా గార్డెన్ రీచ్ షిప్ బిల్డర్స్ అండ్ ఇంజనీరింగ్ సంస్థ నిర్మించింది. ఇక ఐఎన్ఎస్ సంశోధక్ అనేది 4వ సర్వే నౌక. దీనిని హైడ్రోగ్రాఫిక్, ఓషనోగ్రాఫిక్ మరియు జియోఫిజికల్ సర్వేల కోసం ఉపయోగిస్తారు. ఇక ఐఎన్ఎస్ అగ్రై అనేది 4వ అర్నాల తరగతి జలాంతర్గామి వ్యతిరేక యుద్ధ నిస్సార జలనౌక. దీన్ని తీర ప్రాంత యుద్ధం మరియు నీటి అడుగున ముప్పును గుర్తించడం కోసం రూపొందించారు. ఇండియన్ నేషనల్ సెంటర్ ఫర్ ఓషన్ ఇన్ఫర్మేషన్ సర్వీసెస్ అనగా ఇన్కోయస్ యొక్క ప్రధాన కార్యాలయం ఏ నగరంలో ఉంది? హైదరాబాద్. ఇండియన్ నేషనల్ సెంటర్ ఫర్ ఓషన్ ఇన్ఫర్మేషన్ సర్వీసెస్ అనగా ఇన్కోయస్ ఇటీవల కొనసాగుతున్న ఎల్ నినో పరిస్థితుల వల్ల కలిగే ప్రభావాల గురించి సముద్ర రంగాలకు తెలియజేయడానికి ప్రత్యేకమైన ఎల్ నినో బులెటిన్లను జారీ చేయడం ప్రారంభించింది. ఈ ఇన్కోయస్ భూ విజ్ఞాన మంత్రిత్వ శాఖ కింద ఒక స్వయం ప్రతిపత్తి గల సంస్థగా స్థాపించబడింది. సముద్ర పరిశీలనను మరియు పరిశోధనల ద్వారా సమాజం, పరిశ్రమలు, ప్రభుత్వ సంస్థలు మరియు శాస్త్రీయ సమాజానికి సముద్ర సమాచారం మరియు సలహా సేవలను అందించడం దీని యొక్క ప్రధాన విధి. ఈ ఇన్కోయస్ యొక్క ప్రధాన కార్యాలయం హైదరాబాద్లో ఉంది. ప్రపంచంలోనే అత్యంత వేగవంతమైన వ్యవస్థగా గుర్తింపు పొందిన లయన్ షైన్ సూపర్ కంప్యూటర్ను ఏ దేశం ప్రారంభించింది? చైనా. లయన్ షైన్ సూపర్ కంప్యూటర్ టాప్ 500 జాబితాలో ప్రపంచంలోనే అత్యంత వేగవంతమైన సిస్టమ్గా స్థానం పొందింది. ఈ లయన్ షైన్ సూపర్ కంప్యూటర్ను చైనా అభివృద్ధి చేసి ప్రారంభించింది. ఈ సిస్టమ్ చైనాలోని షెంజన్లో ఉంది మరియు 2017 తర్వాత చైనా అగ్రస్థానం నిలవడం ఇదే మొదటిసారి. లయన్ షైన్ను విదేశీ సాంకేతికత లేకుండా పూర్తిగా దేశీయంగా రూపొందించిన ప్రాసెసర్లు మరియు హార్డ్వేర్తో నిర్మించారు. బోరస్నిక్ క్షిపణిని ఏ దేశం అభివృద్ధి చేసింది? రష్యా. రష్యా యొక్క బోరస్నిక్ క్షిపణి దాని అణుశక్తితో నడిచే చోదక వ్యవస్థ కారణంగా దాని ప్రయాణం రేడియోధార్మిక పదార్థాల జాడను వదిలివేయవచ్చని పరిశోధనలో తేలడంతో ఇటీవల దృష్టిని ఆకర్షించింది.
ఈ బూరస్టిక్ క్షిపణి రష్యా అభివృద్ధి చేసిన భూమి నుంచి ప్రయోగించే తక్కువ ఎత్తులో ఎగిరే అణుశక్తితో నడిచే మరియు అణ్వాయుధాలు కలిగిన క్రూయిజ్ క్షిపణి. దీనిని ప్రపంచంలోనే మొట్టమొదటి అణుశక్తితో నడిచే క్రూయిజ్ క్షిపణిగా పరిగణిస్తారు. 2018లో రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ఆవిష్కరించిన 6 వ్యూహాత్మక ఆయుధాల్లో ఈ క్షిపణి కూడా ఒకటి. నాటో ఈ క్షిపణికి SSC-X9 స్కైఫాల్ అని పేరు పెట్టింది. సహారియా తెగ ప్రధానంగా ఏ రాష్ట్రాల్లో కనిపిస్తుంది? మధ్యప్రదేశ్ మరియు రాజస్థాన్. మధ్యప్రదేశ్లోని కునో జాతీయ పార్కులో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము సహారియా తెగ సభ్యులతో సంభాషించినప్పుడు ఈ తెగ ఇటీవల వార్తలో నిలిచింది. భారతదేశంలో సహారియాలను ప్రత్యేకంగా బలహీనమైన గిరిజన సమూహంగా గుర్తించారు. వీరిని సెహర్, సైర్, సవార్, సావోనార్ మరియు సహరా వంటి పేర్లతో కూడా పిలుస్తారు. ఈ తెగ ప్రధానంగా మధ్యప్రదేశ్ మరియు రాజస్థాన్లోని అటవీ మరియు గ్రామ ప్రాంతాల్లో నివసిస్తుంది. వీరు సాధారణంగా సెహరానా అని పిలువబడే ప్రత్యేక నివాస ప్రాంతాల్లో నివసిస్తారు. వీటిలో ఇళ్ల సమూహాలు ఉంటాయి. ఇటీవల ఏ రక్షణ రంగ ప్రభుత్వ రంగ సంస్థకు నవరత్న హోదా లభించింది. దాని ఫలితంగా దాని షేర్లు 5% భారీగా పెరిగాయి. గార్డెన్ రీచ్ షిప్ బిల్డర్స్ అండ్ ఇంజనీరింగ్ సంస్థ రక్షణ మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలోని ప్రభుత్వ రంగ సంస్థ అయిన గార్డెన్ రీచ్ షిప్ బిల్డర్స్ అండ్ ఇంజనీర్స్ లిమిటెడ్కు ప్రభుత్వ రంగ సంస్థల విభాగం ఇటీవల ప్రతిష్టాత్మక నవరత్న హోదాను ప్రదానం చేసింది. ఈ హోదా పెంపు కారణంగా కంపెనీ షేర్లు దాదాపు 5% పెరిగి గరిష్ట స్థాయికి చేరుకున్నాయి. నవరత్న హోదా నిరంతర ప్రభుత్వ ఆమోదం లేకుండా వ్యూహాత్మక పెట్టుబడులను చేపట్టేందుకు ఈ ప్రభుత్వ రంగ సంస్థకు అధిక కార్యాచరణ మరియు ఆర్థిక స్వాతంత్రాన్ని కల్పిస్తుంది. ఇటీవల ప్రారంభించిన అభిజ్ఞాన్ CRPI, ఈ ప్రాసిక్యూషన్ 2.0 మరియు ఈ ఫారెన్సిక్స్ 2.0 అనే డిజిటల్ పోలీసింగ్ యాప్లను ఏ మంత్రిత్వ శాఖ ప్రవేశపెట్టింది? హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖ, ద మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్. భారతదేశ క్రిమినల్ న్యాయ వ్యవస్థను బలోపేతం చేయడానికి కేంద్ర హోం మంత్రిత్వ శాఖ 4 డిజిటల్ పోలీసింగ్ అప్లికేషన్లను ప్రారంభించింది. ఈ అప్లికేషన్లు అభిజ్ఞాన్, CRPI, ఈ ప్రాసిక్యూషన్ 2.0 మరియు ఈ ఫారెన్సిక్స్ 2.0. పోలీసింగ్, ఫారెన్సిక్ దర్యాప్తు, నేరస్తుల గుర్తింపు మరియు ప్రాసిక్యూషన్ నిర్వహణను ఒకే ఏకీకృత డిజిటల్ వ్యవస్థగా అనుసంధానించడమే ఈ అప్లికేషన్ యొక్క లక్ష్యం. పశ్చిమ కనుమల్లో ఇటీవల కనుగొనబడిన అంతరం ఇడుక్కి ఏ జీవుల సమూహానికి చెందినది? పులి చిమ్మట అనగా టైగర్ మాత్. పరిశోధకులు దక్షిణ పశ్చిమ కనుమల్లో అంతరం ఇడుక్కి అనే పేరుతో ఒక కొత్త జాతి పులి చిమ్మటను కనుగొన్నారు. దీనిని కేరళలోని ఇడుక్కి జిల్లాలో గుర్తించారు. ఇప్పటి వరకు ఈ జాతి ఇడుక్కి ప్రాంతంలో మాత్రమే ఉన్నట్లు తెలిసింది. ఈ పులి చిమ్మటలు ముఖ్యంగా రాత్రిపూట పూసే మొక్కలకు పరాగ సంపర్కాలుగా ముఖ్యమైన పర్యావరణ పాత్రను పోషిస్తాయి. అవి పక్షులు, గబ్బిలాలు మరియు ఇతర వన్యప్రాణులకు ఆహార వనరుగా కూడా ఉపయోగపడతాయి. ఇటీవల వార్తల్లో ఉన్న 3I అట్లాస్ అనగా ఏమిటి? ఇదొక అంతరిక్ష తోకచుక్క. 3I అట్లాస్ అనేది 10 నుంచి 12 బిలియన్ సంవత్సరాల క్రితం ఒక ఆదిమ గ్రహ వ్యవస్థలో ఏర్పడి ఉండగల ఒక పురాతన అంతరిక్ష తోకచుక్క అని శాస్త్రవేత్తలు కనుగొన్నారు. ఈ అట్లాస్ అనగా ఆస్ట్రాయిడ్ టెరెస్ట్రియల్ ఇంపాక్ట్ లాస్ట్ అలర్ట్ సిస్టమ్ సర్వేలో భాగంగా రియో హుర్డాలోని నాసా మద్దతు గల టెలిస్కోప్ ద్వారా ఈ తోకచుక్కను మొదటిసారిగా గుర్తించారు. ఈ 3I అట్లాస్ ఒక క్రియాశీల తోకచుక్కగా నిర్ధారించబడింది. దిశ 2.0 పథకంలో ఏ కొత్త అంశం జోడించబడింది? విధి సంజీవని. భారత ప్రభుత్వం కేంద్ర రంగ పథకం అయిన దిశ 2.0ను 255 కోట్ల కేటాయింపుతో
2026 నుంచి 2031 వరకు కొనసాగించడానికి ఆమోదం తెలిపింది. ఈ పథకాన్ని న్యాయ, చట్ట మంత్రిత్వ శాఖ అమలు చేస్తుంది మరియు రాజ్యాంగంలోని ఆర్టికల్స్ 14, 21 మరియు 39 ఏలకు అనుగుణంగా న్యాయ ప్రాప్యతను బలోపేతం చేయడం దీని యొక్క లక్ష్యం. కేంద్రీకృత డిజిటల్ ప్లాట్ఫారం మరియు ఏఏ ఆధారిత న్యాయ సేతు చాటుబాటును కలిగి ఉన్న విధి సంజీవని అనే కొత్త విభాగాన్ని జోడించారు. ఇది ఎస్డిజి అనగా సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ 16 శాంతి, న్యాయం మరియు బలమైన సంస్థలకు మద్దతిస్తుంది. NFX.in ఈ వేలం పోర్టల్ను ఏ సంస్థ ప్రారంభించింది? జాతీయ వ్యవసాయ సహకార మార్కెటింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా అనగా నాఫెడ్. వ్యవసాయ ఉత్పత్తుల వాణిజ్యంలో పారదర్శకత మరియు సామర్థ్యాన్ని మెరుగుపరచడానికి జాతీయ వ్యవసాయ సహకార మార్కెటింగ్ సమైక్య అనగా నాఫెడ్ తన ఈ వేలం పోర్టల్ అయిన NAFEX.inను ప్రారంభించింది. సహకార రంగంలో సాంకేతికత ఆధారిత సంస్కరణలను బలోపేతం చేస్తూ నూనె గింజలు మరియు పప్పుధాన్యాల వేలం కోసం ఒక డిజిటల్ వేదికను అందించడానికి NAFEX.in రూపొందించబడింది. రైతులు, సహకార సంఘాలు మరియు ఇతర భాగస్వాముల కోసం వేలం ప్రక్రియలో పారదర్శకత, కార్యకలాపాల సౌలభ్యం మరియు సామర్థ్యాన్ని మెరుగుపరచడమే ఈ పోర్టల్ యొక్క లక్ష్యం.